హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పారుపల్లి. ఈరోజు మనం సిలాజిజం టాపిక్ మీద కొన్ని విషయాలు చెప్పుకుందాము. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఈ టాపిక్ మీద 3 to 5 క్వశ్చన్స్ అంటే 3 to 5 మార్క్స్కి ఇస్తున్నారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇవి అన్ని మార్కులు స్కోర్ చేయగలిగితే మంచి మెరిట్లో వస్తారనమాట. ఏంటంటే ముందుగా మనం ఈ సిలాజిజం క్వశ్చన్స్ చూసినప్పుడు చాలా కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది, ఏం అర్థం కాదు, గందరగోళంగా అనిపిస్తుంది. కానీ వీటిని బేసిక్స్ చక్కగా నేర్చుకున్నట్లయితే మనకి ఎంత క్లిష్టమైన క్వశ్చన్ ఇచ్చినా కానీ చాలా ఈజీగా తేలిగ్గా అర్థం చేసుకొని ఆన్సర్ పెట్టేసి ఫుల్ మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఈ వీడియోలో నేను చాలా స్పష్టంగా మీకు ఆ బేసిక్స్ నేర్పిస్తాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ సిలాజిజంలో మనకి 2 పార్ట్స్ ఉంటాయి, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్. స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ అవి తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు మనం ముందుగా స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ అనేవి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణకి నేను ఒక క్వశ్చన్ ఇచ్చాను, ఎలా ఉంటాయి చూడండి. ఇక్కడ స్టేట్మెంట్స్ మనకి జనరల్గా 2 స్టేట్మెంట్స్ ఇస్తారు. ఇక్కడ ఏమి ఇచ్చారు, అన్ని మేకలు పులులు, తెలుగులో, ఇంగ్లీష్లో అయితే ఆల్ గోట్స్ ఆర్ టైగర్స్. సెకండ్ స్టేట్మెంట్, అన్ని పుల్లు సింహాలు, అంటే ఆల్ టైగర్స్ ఆర్ లయన్స్. అవి స్టేట్మెంట్స్ మనకి ఇవ్వబడిన ప్రకటన అనమాట. అది తర్వాత కన్క్లూజన్స్ ఏమి ఇచ్చారు, ఇక్కడ అన్ని పులులు మేకలు, ఆల్ టైగర్స్ ఆర్ గోట్స్, అన్ని సింహాలు పులులు, ఆల్ లయన్స్ ఆర్ టైగర్స్. థర్డ్ వన్, ఏ మేక సింహం కాదు, నో గోట్ ఈస్ లయన్. ఫోర్త్ వన్, ఏ సింహం మేక కాదు, అంటే నో లయన్ ఈస్ గోట్. ఇలా 4 కన్క్లూజన్స్ ఇచ్చారు. ఈ ఇచ్చిన స్టేట్మెంట్స్ని బట్టి ఈ ఇచ్చిన కన్క్లూజన్స్లో ఏవి సరైనవి కావు అనేది మనకు ఆప్షన్స్లో ఇస్తారనమాట. సపోజ్ ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ ఏ ఏమి ఇచ్చారు, 1 మాత్రమే సరైనది, అంటే కన్క్లూజన్ 1 ఫాలోస్ అని ఇస్తాడు ఇంగ్లీష్లో అయితే. లేదా 2 లేదా 4 సరైనవి అంటే కన్క్లూజన్స్ 1 or 4 ఫాలోస్. 1 లేదా 3 సరైనది, ఏది సరైనది కాదు. ఇట్లా 4 ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఈ ఆప్షన్స్లోకి ఎప్పుడు వస్తాం మనం, ఈ కన్క్లూజన్స్ అసలు ఏవి సరైనవి కావు అని మనకు తెలిసినప్పుడు మాత్రమే ఈ ఆప్షన్స్ మనం చూజ్ చేసుకుంటాం అనమాట. మరి రైట్ కన్క్లూజన్స్ అసలు కరెక్టా కాదా అనేది తెలుసుకోవాలంటే ముందు మనం బేసిక్స్ నేర్చుకోవాలి. ఆ బేసిక్స్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, బేసిక్స్లో ముందుగా మనం ఇక్కడ ఆల్, నో, సమ్ నాట్, ఈ 4 కేసెస్ గురించి ముందు నేర్చుకుందాం. ఎప్పుడు ఇవి అంటే మనకి స్టేట్మెంట్లో ఒకే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఈ 4 రకాలు బేసిక్స్గా ఉపయోగపడతాయి అనమాట. ఉదాహరణకి ఫస్ట్ తీసుకున్నట్లయితే ఆల్కి ఉదాహరణగా మనం ఆల్ ఏస్ ఆర్ బీస్, లేదా ఆల్ ఏ ఈస్ బి, అంటే తెలుగులో అన్ని ఏలు బీలు. అయితే ఈ సిలోజిజంలో మనం ఇచ్చిన స్టేట్మెంట్ నుంచి కన్క్లూజన్స్ కరెక్టా కాదా అనేది తెలుసుకోవడానికి వెన్ డయాగ్రామ్స్ మీద కొంచెం గ్రిప్ ఉండాలి. వెన్ డయాగ్రామ్స్ మీకు అందరికీ పరిచయం ఉండుంటాయి, లేకపోయినట్లయితే నా వెన్ డయాగ్రామ్స్ వీడియోలు కూడా చూడండి. వెన్ డయాగ్రామ్లు తీసుకొని మనం ఈజీగా కన్క్లూజన్స్లో ఏవి కరెక్ట్ ఏవి రాంగ్ అనేది డిసైడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏముంది, ఆల్ ఏస్ ఆర్ బీస్, అన్ని ఏలు బీలు. దీనికి ఎలా గీస్తాం వెన్ డయాగ్రాము, అన్ని ఏలు, ఏ అనేది సర్కిల్ అనుకున్నట్లయితే ఈ ఏలన్నీ బీలు అవుతాయి, అంటే ఈ బి అనే సర్కిల్లోనే ఈ ఏలన్నీ ఉన్నాయన్నమాట. ఆల్ ఏస్ ఆర్ బీస్, అన్ని ఏలు బీలే. ఇది దీనికి వెన్ డయాగ్రామ్ అనుకున్నట్లయితే మనం ఈ కన్క్లూజన్స్లో ఏవేమి కరెక్ట్ అవుతాయి ఏవేవి రాంగ్ అవుతాయి అనేది ఒకసారి చూద్దాం. నంబర్స్ ఇక్కడ వేస్తాను నేను, అంటే ఇవి పాసిబుల్ కన్క్లూజన్స్ అనమాట. ఇన్ని రకాలుగా మనం చూడొచ్చు వాటిని. కన్క్లూజన్స్ ఇచ్చాను. వీటిలో ఏవి కరెక్ట్ ఏవి రాంగ్ ఈ వెన్ డయాగ్రామ్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఫస్ట్ చూడండి, సమ్ ఏస్ ఆర్ బీస్, అంటే కొన్ని ఏలు బీలు అంటున్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సమ్ ఏస్ ఆర్ బీస్, ఇక్కడ మనకి స్టేట్మెంట్ ఏముంది, మనం ఎప్పుడైనా కన్క్లూజన్ తీసుకునేటప్పుడు స్టేట్మెంట్ దాటి ఆలోచించకూడదు. మన సొంత ఆలోచన అస్సలు పనికిరాదనమాట. మనం ఎంతకీ ఈ ఇచ్చిన స్టేట్మెంట్ 1 కానీ 2 కానీ దానికి లోబడి మాత్రమే మనం కన్క్లూజన్ని రైటా రాంగ్ అనేది డిసైడ్ చేయాల్సి ఉంటుంది. మన సొంత నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లో కూడా పనికిరాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఆల్ ఏస్ ఆర్ బీస్, అన్ని ఏలు బీలు, అది మనకి ఇచ్చిన స్టేట్మెంట్, అంతవరకే మనకు తెలుసు. దాన్ని దాటి మనం కొంచెం కూడా ఆలోచించకూడదు. ఇక్కడ ఏమంటున్నాడు, కన్క్లూజన్ 1 సమ్ ఏస్ ఆర్ బీస్, అంటే కొన్ని ఏలు బీలు. ఇక్కడ ఏమన్నాడు, అన్ని ఏలు బీలు అంటున్నాడు. అన్ని ఏలు మొత్తం బీలో ఉన్నప్పుడు కొన్ని ఏలు కూడా బీలో ఉన్నట్టే అవుతాయి కదా. అంటే సపోజ్ దీనికి ఒక ఉదాహరణ మనం ఏ అంటే యాపిల్స్ అనుకున్నాం. అన్ని యాపిల్స్ ఫ్రూట్స్, అంటే ఆల్ యాపిల్స్ ఆర్ ఫ్రూట్స్. ఏ బదులు యాపిల్స్ అనుకోండి, బి బదులు ఫ్రూట్స్ అనుకున్నట్లయితే ఆల్ యాపిల్స్ ఆర్ ఫ్రూట్స్. ఈ యాపిల్స్ అన్ని ఫ్రూట్స్ అయినప్పుడు సమ్ యాపిల్స్ ఆర్ ఫ్రూట్స్ అంటున్నాడు. ఇక్కడ అన్ని యాపిల్స్ ఫ్రూట్స్ అయితే
కొన్ని యాపిల్స్ కూడా ఫ్రూట్సే అవుతాయి కదా, కాబట్టి ఈ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. సారీ, కన్క్లూజన్, ఫస్ట్ కన్క్లూజన్ కరెక్టే. అన్నీ అనే పదం నుంచి మనం కొన్ని అనేది తీసుకోవచ్చు, ఎందుకంటే అన్నీ అంటే మొత్తం ఉన్నాయి కాబట్టి అందులోంచి కొన్ని తీసుకోవచ్చు. ఆల్ ఏస్ ఆర్ బీస్, అన్ని ఏలు బీలైనప్పుడు కొన్ని ఏలు కూడా బీలు అవుతాయి. ఆల్లోంచి సమ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ కన్క్లూజన్, సమ్ బీస్ ఆర్ ఏస్. సమ్ బీస్, కొన్ని బీలు ఏలు అంటున్నాడు. ఇప్పుడు ఈ బీ అంటే ఈ పెద్ద సర్కిల్ అంతా బీయే కదా. ఇప్పుడు నేను డాట్స్ పెట్టాను అనుకుంటే ఇప్పుడు ఈ ఏలో వచ్చిన డాట్స్ కూడా బీనేగా, అంటే కొన్ని బీలు ఏలు కూడా అవుతాయి. మొత్తం ఏలు బీలు అవుతున్నాయి, ఈ బీలో మొత్తం కొన్ని బీలు ఏ కూడా అవుతాయి, అంటే సమ్ బీస్ ఆర్ ఏస్, కొన్ని బీలు ఏలు కూడా అవుతాయి. కాబట్టి సెకండ్ కన్క్లూజన్ కూడా కరెక్టే. థర్డ్ క్యాచ్ చేస్తారు కదా, సమ్ ఏఎస్ఆర్బీస్ అంటే ఆల్ ఏఎస్ఆర్బీస్ అయితే సమ్ ఏఎస్ఆర్బీస్ అనేది కూడా కరెక్టే. అన్ని ఏలు బీలు అయినప్పుడు కొన్ని ఏలు కూడా బీలు అవుతాయి. రెండోది, కొన్ని బీలు ఏలు అవుతాయి, ఎందుకంటే ఈ బీలోనే ఏ ఉంది కాబట్టి ఈ ఏలో ఉన్న పార్ట్లో బీ కూడా ఉంది, అందుకని కొన్ని బీలు ఏలు అవుతాయి. కరెక్ట్. థర్డ్ కన్క్లూజన్, ఆల్ ఏఎస్ఆర్బీస్, మనకి ఇచ్చిన స్టేట్మెంటే అది. ఆల్ ఏఎస్ఆర్బీస్, అన్ని ఏలు బీలు, అది అసలు మనం నో డౌట్ అబౌట్ ఇట్, ఇచ్చిన స్టేట్మెంటే అది. నెక్స్ట్ ఫోర్త్ వన్ జాగ్రత్త చూడండి, ఆల్ బీస్ ఆర్ ఏస్. ఆల్ ఏస్ ఆర్ బీస్ ఇక్కడ ఇచ్చింది అదే, అన్ని ఏలు బీలు అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు అన్ని బీలు ఏలు అంటున్నాడు. మనం అనుకుంటాం జనరల్గా ఇక్కడే పొరపాటు పడేది, అన్ని ఏలు బీలు అయినప్పుడు అన్ని బీలు ఏలు అవుతాయి కదా అనుకుంటాం మనం. కానీ చూడండి, ఇందాక మనం ఏం చెప్తున్నాం, ఏ బదులు యాపిల్స్ అనుకున్నాం కదా, అన్ని యాపిల్స్ ఫ్రూట్స్ అనుకుంటున్నాం. ఈ సర్కిల్లో ఉంది యాపిల్స్, ఈ బీ సర్కిల్ ఫ్రూట్స్. ఇక్కడ ఏమంటున్నాడు, ఆల్ బీస్ ఆర్ ఏస్, అంటే ఇది బీ అనుకున్నాం కదా, ఇది ఏ. రివర్స్లో ఏం చెప్తున్నాడు, ఆల్ బీస్ అంటే ఆల్ ఫ్రూట్స్ ఆర్ యాపిల్స్, అంటే అన్ని ఫ్రూట్స్ యాపిల్స్ అవుతాయా? అన్ని యాపిల్స్ ఫ్రూట్స్ అవుతాయి, కానీ అన్ని ఫ్రూట్స్ యాపిల్స్ అవుతాయా? అన్ని ఫ్రూట్స్ యాపిల్స్ అయినా ఇంకా వేరే ఫ్రూట్స్ ఉండవా? కాబట్టి ఇది రాంగ్ అవుతుంది అనమాట. ఎందుకని బీలో ఏ ఉంది అంటే యాపిల్స్ అనేవి ఫ్రూట్స్లో ఉన్నాయి, కానీ ఫ్రూట్స్ మొత్తం యాపిల్స్లో లేవు. బీ అనేది ఏలో లేదు, కొంతవరకే ఉంది. సమ్ బీస్ ఆర్ ఏస్, కానీ మొత్తం బీస్ అన్ని ఏస్ కావు. సో ఆల్ బీస్ ఆర్ ఏస్ అనేది తప్పు, అన్ని బీలు ఏలు కావు. కాబట్టి నాలుగో కన్క్లూజన్ తప్పు అవుతుంది. నెక్స్ట్ ఐదోది, సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్, అంటే కొన్ని ఏలు బీలు కావు అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు, అన్ని ఏలు బీలు అన్నాడు. ఏలు మొత్తం బీలు అయినప్పుడు కొన్ని ఏలు బీలు కాకుండా ఉంటాయా? ఉండవు కదా అలా. కాబట్టి ఈ ఐదవ కన్క్లూషన్ కూడా తప్పు. ఇక్కడ ఇంకొక విషయం గమనించండి, సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అంటున్నాడు. నాట్ అనే పదం వచ్చింది ఇక్కడ మనకి. అట్లే ఈ ఆరవ కన్క్లూజన్లో కూడా నాట్ వచ్చింది, ఏడో దాంట్లో నో వచ్చింది, 8లో కూడా నో అనే పదం వచ్చింది. నాట్, నో అనేవి నెగిటివ్ని సూచిస్తాయి అనమాట. ఇక్కడ ఒక విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం 3 విషయాలు చెప్పుకున్నాం. ఏంటంటే స్టేట్మెంట్ దాటి మన సొంత ఆలోచన పనికిరాదు. మనం పెట్టే కన్క్లూజన్, మనం చూసే కన్క్లూజన్ రైటా రాంగ్ అనేది ఖచ్చితంగా స్టేట్మెంట్కి లోబడి మాత్రమే మనం చూడాల్సి ఉంటుంది. ఇంకోటి ఏం చెప్పుకున్నాం, సమ్ అనేది ఎప్పుడు వస్తుంది, ఆల్లోంచి మనం సమ్ తీసుకోవచ్చు. ఆల్ ఏఎస్ఆర్బీస్ అయినప్పుడు సమ్ ఏఎస్ఆర్బీస్ అవుతాయి, కరెక్టే అది. తర్వాత ఇంక ఇప్పుడు మూడోది ఏంటంటే ఇంపార్టెంట్ది, ఈ స్టేట్మెంట్ అనేది ముందు మనం చూసుకోవాల్సింది ఏంటంటే పాజిటివ్ స్టేట్మెంటా నెగిటివ్ స్టేట్మెంటా అనేది చూసుకోవాలి. ఆల్ ఏస్ ఆర్ బీస్, అన్ని ఏలు బీలే అంటున్నాడు. ఇందులో నెగిటివ్ వర్డ్ ఏమి లేదు. నెగిటివ్ వర్డ్స్ ఏంటి ఇక్కడ ఉన్నాయి, నాట్, నో అనే వర్డ్స్ ఏమి లేవు. అలా లేని స్టేట్మెంట్ని పాజిటివ్ స్టేట్మెంట్ అంటాం. స్టేట్మెంట్ పాజిటివ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా కన్క్లూజన్స్ కూడా పాజిటివ్గానే ఉంటాయి, నెగిటివ్ కన్క్లూజన్ రాదు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు నెగిటివ్ కన్క్లూజన్స్ రావు. ఇక్కడ చూడండి, నాట్ అనే ఉంది కాబట్టి ఇది ఒక నెగిటివ్ కన్క్లూజన్. అట్లనే ఇక్కడ కూడా ఇది నెగిటివ్ కన్క్లూజన్. ఇక్కడ నో వచ్చింది కూడా నెగిటివ్ కన్క్లూజన్స్. మరి మనకి స్టేట్మెంట్ ఎలా ఉంది, ఆల్ ఏఎస్ఆర్బీస్, ఇందులో నెగిటివ్ వర్డ్ ఏం లేదు, ఇది పాజిటివ్ స్టేట్మెంట్. దీని నుంచి నెగిటివ్ కన్క్లూజన్స్ రావు కాబట్టి ఈ 4 మనకి రాంగ్ అవుతాయి. అంటే 6, 7, 8 కూడా రాంగ్ అవుతాయి. ఎలా, సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్, ఇక్కడ తెలుస్తుంది. ఆల్ ఏస్ ఆర్ బీస్, అన్ని ఏలు బీలు అయినప్పుడు కొన్ని ఏలు బీలు కాకుండా ఉండవు. అట్లాగే సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్, అసలు మనకు దాని గురించి తెలియదు.
కొన్ని బీలు ఏలు కాదు అంటున్నాడు. మనకి తెలుసా ఏమైనా ఇచ్చాడా బీలు ఏలు కావని ఏమి ఇవ్వలేదు మనకి ఎక్కడ. అది తప్పు. నో ఏ ఈజ్ బి అంటే ఏది కూడా బి కాదు. నో అని వచ్చినప్పుడు మనం ఇక్కడ నో బదులుగా ఆల్ ప్లస్ ఇక్కడ నాట్ అని అర్థం చేసుకోవాలి. నో ఏ ఈజ్ బి అంటే ఆల్ ఏ ఈజ్ నాట్ బి. ఆల్ ఏ ఈజ్ నాట్ బి అంటే ఏ మొత్తం కూడా బి కాదు అంటున్నాడు. ఇక్కడేమో ఏ మొత్తం బీనే అని చెప్తున్నాడు. ఇక్కడేమో ఆల్ ఏ ఈజ్ నాట్ బి అంటే నో ఏ ఈజ్ బి, ఏ కూడా బి కాదు అంటున్నాడు. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. నో బి ఈజ్ ఏ అంటే ఆల్ బీస్ ఆర్ నాట్ ఏస్, ఇది కూడా మనకి తెలియదు. కాబట్టి ఈ నెగిటివ్ స్టేట్మెంట్స్ అన్నీ రాంగ్ అవుతాయి. కాబట్టి ఆల్ ఏస్ ఆర్ బీస్ అనే కేసు మనకు వచ్చినప్పుడు ఇక్కడ ఏ బి అనేది ఏంటి, అక్కడ ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు చెప్పుకున్నాం ఆల్ యాపిల్స్ ఆర్ ఫ్రూట్స్ అన్నాడు. అట్లనే ఆల్ గర్ల్స్ ఆర్ బాయ్స్. ఇందాక మనం క్వశ్చన్ చెప్పుకున్నాం, స్టేట్మెంట్ అనేది ఇచ్చినట్టుగానే తీసుకోవాలి, మన సొంత ఆలోచన పనికిరాదు. ఆల్ గర్ల్స్ ఆర్ బాయ్స్, ఆల్ గర్ల్స్ బాయ్స్ ఎలా అవుతారు, ఇది రాంగ్ కదా అని కన్క్లూజన్ మనం రాంగ్ పెట్టే అవకాశం లేదు. మన సొంత ఆలోచన ఏం లేదు. స్టేట్మెంట్ ఇచ్చారు, దట్స్ ఆల్. ఆ స్టేట్మెంట్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏ బి బదులు మనకి కొన్ని పదాలు ఇస్తారు అంతే. ఆ పదాలను ఉన్నట్టుగా తీసుకొని ఆ స్టేట్మెంట్ నుంచే మనం ఈ కన్క్లూజన్స్ రైటా రాంగా అనేది టెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఆల్ ఏస్ ఆర్ బీస్ అన్న దాంట్లో మనకి ఎన్ని కరెక్ట్ అయినాయి, 3 మాత్రమే కరెక్ట్ అయినాయి. ఏమిటవి? సమ్ ఏస్ ఆర్ బీస్. ఆల్ ఏస్ ఆర్ బీస్ అయినప్పుడు సమ్ ఏస్ ఆర్ బీస్ అనేది కరెక్ట్ అవుతుంది. సమ్ ఏస్ ఆర్ బీస్ అయినప్పుడు ఈ బీలో ఉన్న పార్ట్ కొంత ఏలో ఉంది కూడా, కాబట్టి సమ్ బీస్ ఆర్ ఏస్ అవుతాయి. నెక్స్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి ఆల్ ఏస్ ఆర్ బీస్ కరెక్ట్ అవుతుంది. ఈ 3 మాత్రమే ఇక్కడ పాసిబుల్ కన్క్లూజన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఆల్ చెప్పుకున్న ఆల్ ఏస్ ఆర్ బీస్ అనేది. రెండవది నో. నో అనేది సింగిల్ స్టేట్మెంట్లో ఎలా ఉంటుంది, నో ఏ ఈజ్ బి అంటే ఏ ఏది బి కాదు అంటే ఏకి బికి ఏ సంబంధము లేదు. దీనికి వెన్ డయాగ్రామ్ ఎలాగిస్తాం, ఏ అనేది ఒక సర్కిల్లో తీసుకుంటాం. ఏది బి కాదు అంటే బి పూర్తిగా వేరే ఉంది. ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం ఏంటి, ఏది బి కాదు, మధ్యలో ఇంటూ గుర్తు పెడతాం అనమాట. ఏ అంతా ఇందులో ఉంటుంది, బి అంతా ఇందులో ఉంటుంది. ఈ రెండింటికి మధ్య సంబంధం ఏంటంటే ఏది బి కాదు. ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు సింగిల్ స్టేట్మెంట్ ఈ కన్క్లూజన్స్లో ఏవి కరెక్ట్ అవుతాయి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇది పాజిటివ్ స్టేట్మెంటా నెగిటివ్ స్టేట్మెంటా? ఇక్కడ చూడండి నో అనే పదం ఉంది. నో కాదు అంటున్నాడు అంటే ఇది ఏం స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, స్టేట్మెంట్ నెగిటివ్ అయినప్పుడు కన్క్లూజన్స్ కూడా కంపల్సరీ నెగిటివే రావాలి. స్టేట్మెంట్ నెగిటివ్ అయినప్పుడు పాజిటివ్ కన్క్లూజన్స్ కరెక్ట్ కావు అని చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కన్క్లూజన్ సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే కొన్ని ఏలు బీలు అవుతాయి అంటున్నాడు. ఇందాక ఏం చెప్పాడు, ఇక్కడ ఏది బీ కాదు అంటే ఏలో ఉన్నది ఏది బీలో లేదు. అలాంటప్పుడు కొన్ని ఏలు బీలు అవుతాయా, కావు కదా. సో ఫస్ట్ కన్క్లూజన్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ కన్క్లూజన్ సమ్ బీస్ ఆర్ ఏస్ కొన్ని బీలు ఏలు అవుతాయి అంటున్నాడు. కానీ స్టేట్మెంట్ ఏంటి, ఏది బీ కాదు. ఆ రెండింటి మధ్య ఉమ్మడి ఇవేమీ లేవు, ఉమ్మడి పార్ట్ లేదు, అసలు కామన్ పార్ట్ లేదు. అప్పుడు సమ్ బీస్ ఆర్ ఏస్ అనేది కాదు. ఇంకొకటి ఏంటి, సమ్ ఏస్ ఆర్ బీస్ అనేది పాజిటివ్, అట్లే సమ్ బీస్ ఆర్ ఏస్ అనేది కూడా పాజిటివ్. పాజిటివ్ కన్క్లూజన్ కరెక్ట్ కాదు, ఎందుకని స్టేట్మెంట్ నెగిటివ్ కాబట్టి. నెక్స్ట్ థర్డ్ ఏంటి, ఆల్ ఏస్ ఆర్ బీస్ అన్ని ఏలు బీలు అంటున్నాడు. అన్ని ఏలు బీలు అంటే మనం ఇందాక చూసాం ఒక వెన్ డయాగ్రామ్. ఆల్ ఏస్ ఆర్ బీస్ అంటే ఇలాంటి వెన్ డయాగ్రామ్ ఉంటుంది మనకి. కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటి, అసలు ఏకి బీకి సంబంధమే లేదు కాబట్టి ఆల్ ఏస్ ఆర్ బీస్ అనేది పాజిటివ్ కన్క్లూజన్ కాబట్టి మన స్టేట్మెంట్ నెగిటివ్ కాబట్టి ఇది కూడా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ కన్క్లూజన్ ఆల్ బీస్ ఆర్ ఏస్. ఆల్ బీస్ అన్ని బీలు ఏలే అంటున్నాడు, చూడగానే తెలుస్తుంది. అది కూడా పాజిటివ్ కన్క్లూజను, ఇది నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి అది కూడా రాంగే. ఈ రెండింటి మధ్య ఏ సంబంధం లేదు అసలు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్. చూడండి, కొన్ని ఏలు బీలు కావు అంటున్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ అసలు ఇక్కడ ఏంటి, నో ఏ ఈజ్ బి. ఇందాక నో అంటే ఏం చెప్పుకున్నాం మనం, ఆల్ ప్లస్ నాట్ అని చెప్పుకున్నాం. ఈ నో తీసివేస్తే మనం ఇక్కడ ఏం రాసుకుంటాం, ఆల్ రాసుకుంటాం. ఆల్ ఏ ఈజ్ ఇక్కడ నాట్ బి అంటే ఆల్ ఏ ఈజ్ నాట్ బి, లేదా ఆల్ ఏస్ ఆర్ నాట్ బీస్ అంటే మొత్తం ఏలు బీలు కావు, ఏ మొత్తం బి కాదు. మరి ఇక్కడ ఏమంటున్నాడు, సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్. మొత్తం ఏలు బీలు కానప్పుడు కొన్ని ఏలు కూడా బీలు కావు. ఇందాక ఏం చెప్పుకున్నాం, మొత్తంలోంచి కొన్ని అనే కన్క్లూజన్ తీసుకోవచ్చు.
మొత్తం ఆల్ ఏస్ ఆర్ నాట్ బీస్ అయినప్పుడు సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ కరెక్ట్ అవుతుంది. అన్ని ఏలు బీలు కాదు, కొన్ని ఏలు కూడా బీలు కాదు. కాబట్టి ఈ ఫిఫ్త్ స్టేట్మెంట్ కరెక్ట్. సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్, ఎందుకని టోటల్ ఏస్ ఆర్ నాట్ బీస్, సో సమ్ ఏస్ ఆర్ ఆల్సో నాట్ బీస్. ఐదో కన్క్లూజన్ రైట్ అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ కన్క్లూజన్ ఏముంది, సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్. సేమ్ అది. సో ఏ అనేది ఏది బి కాదు, అంటే బి అనేది ఏది కూడా ఏ కాదు కదా. బి మొత్తం ఏ కాదు, ఏ మొత్తం బి కాదు. బి మొత్తము ఏ కానప్పుడు కొంత బి కూడా ఏ కాదు. మొత్తం బి ఏ కానప్పుడు అందులో కొంత కూడా ఏ కాదు. కాబట్టి సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్ అనేది కూడా రైట్ కన్క్లూజన్ అవుతుంది. సిక్స్త్ వన్ కూడా రైటే. ఇంకోటి గమనించారా, ఇక్కడ మనకి స్టేట్మెంట్లో నెగిటివ్ ఉందనుకున్నాము, ఇక్కడ ఫిఫ్త్ సిక్స్త్ స్టేట్మెంట్లో నాట్ అని వచ్చింది. అంటే అవి నెగిటివ్ స్టేట్మెంట్స్, అవి కరెక్ట్ అయినాయి. అంటే అన్ని నెగిటివ్ స్టేట్మెంట్స్కి అన్ని నెగిటివ్ కన్క్లూజన్స్ రైట్ అవుతాయి అని కాదు. నెక్స్ట్ సెవెంత్ వన్, నో ఏ ఈజ్ బి. ఇక్కడ మనకి ఇచ్చింది అదే స్టేట్మెంట్, నో ఏ ఈజ్ బి అంటే ఆల్ ఏస్ ఆర్ నాట్ బీస్, అంటే ఏది కూడా బి కాదు. ఇది కూడా అసలు ఇచ్చిన స్టేట్మెంటే ఇది. నెక్స్ట్ నో బి ఈజ్ ఏ, దానికి రివర్స్. ఏది బి కానప్పుడు బి ఏది కూడా ఏ కాదు కదా. అదే సేమ్ ఆల్ ఏస్ ఆర్ నాట్ బీస్, ఆల్ బీస్ ఆర్ నాట్ ఏస్. సో ఈ ఎయిత్ కన్క్లూజన్ కూడా రైట్ అవుతుందన్నమాట. ఇలా నో ఇచ్చినప్పుడు, నో ఏ ఈజ్ బి ఇచ్చినప్పుడు వెన్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. మనకి ఏమేమి కన్క్లూజన్స్ రైట్ అవుతున్నాయి, ఆల్ ఏస్ ఆర్ నాట్ బీస్ అయినప్పుడు సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అవుతాయి. అట్లాగే ఆల్ బీస్ ఆర్ నాట్ ఏస్ కాబట్టి సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్ అవుతాయి. దాన్ని మనం నో ఏ ఈజ్ బి అంటాం, నో బి ఈజ్ ఏ అంటాం. ఇది సెకండ్ కేస్. దీంట్లో మనం ఆల్ చెప్పుకున్నాం ఇందాక, ఇప్పుడు నో చెప్పుకున్నాం. నో అంటే నో ఏ ఈజ్ బి. ఒకసారి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ మూడో కేసు సమ్. ఆల్ చెప్పుకున్నాం, ఆల్ ఏస్ ఆర్ బీస్. నో అంటే నో ఏ ఈజ్ బి చెప్పుకున్నాం. ఇప్పుడు సమ్ స్టేట్మెంట్ ఏముంది ఇక్కడ, సమ్ ఏస్ ఆర్ బీస్, కొన్ని ఏలు బీలు. ఫస్ట్ చెప్తుంది ఆల్ ఏస్ ఆర్ బీస్, అన్ని ఏలు బీలు. ఇప్పుడు సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే కొన్ని ఏలు బీలు. దాని వెన్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, ఇది ఏ సర్కిల్, ఇది బి సర్కిల్, ఇలా వస్తుంది అనమాట. ఎందుకని కొన్ని ఏలు బిలో కూడా ఉన్నాయి, అంటే కామన్ పార్ట్ అనేది ఉంది వెన్ డయాగ్రామ్లో. ఇక్కడ ఉమ్మడి భాగం ఇది, దీనికి వెన్ డయాగ్రామ్. సమ్ ఏస్ అంటే ఈ మొత్తం ఈ బయట ఉన్నాయి కాకుండా ఈ గీతల్లో ఉన్న కొన్ని ఏలు బీలు అవుతాయి అనేది మనకి ఇచ్చిన స్టేట్మెంట్. మీరు గుర్తుపట్టారా, ఇది పాజిటివ్ స్టేట్మెంటా నెగిటివ్ స్టేట్మెంటా? ఇందులో నో కానీ నాట్ కానీ లేవు కదా. సో ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. అంటే మన కన్క్లూజన్స్ కూడా అన్నీ పాజిటివే రావాలి, నెగిటివ్ అసలు రావు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పాజిబుల్ కన్క్లూజన్స్లో ఏవేవి కరెక్ట్ అవుతాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ది సమ్ ఏస్ ఆర్ బీస్, కొన్ని ఏలు బీలు. సమ్ ఏస్ ఆర్ బీస్, కొన్ని ఏలు. ఇదిగో ఇక్కడ ఉన్న ఈ పార్ట్లో ఉన్న ఏస్ బీస్ కూడా అవుతాయి కదా. సో ఫస్ట్ కన్క్లూజన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ కన్క్లూజన్, సమ్ బీస్ ఆర్ ఏస్, కొన్ని ఏలు బీలైనవి. ఇప్పుడు ఈ ఉమ్మడి కామన్ పార్ట్లో ఏమున్నాయి, ఏలు ఉన్నాయి బీలు ఉన్నాయి. ఈ ఏలు బీలు అవుతాయి, ఈ బీలు ఏలు అవుతాయి. సమ్ బీస్ ఆర్ ఏస్, కొన్ని బీలు ఏలు అవుతాయి. ఈ పార్ట్, ఈ బీ పార్ట్ ఇందులోకి వచ్చింది కాబట్టి ఇక్కడున్న బీలు ఏలు అవుతాయి. కాబట్టి సమ్ ఏస్ ఆర్ బీస్ కరెక్టే, సమ్ బీస్ ఆర్ ఏస్ అనేది కూడా కరెక్ట్ కన్క్లూజన్ అవుతుంది. నెక్స్ట్ ఆల్ ఏస్ ఆర్ బీస్. ఇక్కడ అర్థం చేసుకోండి, ఇందాక ఒకసారి చెప్పుకున్నాం మనం, ఆల్లోంచి సమ్ అనేది మనం తీసుకోవచ్చు. ఆల్ అనేది స్టేట్మెంట్లో ఉంటే కన్క్లూజన్లో సమ్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ సమ్ ఏస్ ఆర్ బీస్, కొన్ని ఏలే బీలు. మరి ఇక్కడ కన్క్లూజన్ ఏమంటున్నాడు, ఆల్ ఏస్ ఆర్ బీస్, అన్ని ఏలు బీలే అంటున్నాడు. ఇక్కడ కొన్నిలోంచి అన్ని తీసుకోగలుగుతామా? తీసుకోలేము. కాబట్టి సమ్ ఏస్ ఆర్ బీస్ అయినప్పుడు ఆల్ ఏస్ ఆర్ బీస్ అని మనం చెప్పలేము. కాబట్టి ఇది రాంగ్ కన్క్లూజన్. క్యాచ్ చేశారు కదా. ఆల్ వచ్చినప్పుడు సమ్ తీసుకోవచ్చు, కానీ ఇక్కడే సమ్ ఇచ్చినప్పుడు కన్క్లూజన్లో ఆల్ని తీసుకోకూడదు. ఫోర్త్ కన్క్లూజన్, ఆల్ బీస్ ఆర్ ఏస్. ఇందాకేం చెప్పుకున్నాం, సమ్ బీస్ ఆర్ ఏస్, కానీ ఆల్ బీస్ ఆర్ ఏస్ తీసుకోగలమా? కొన్ని బీలు ఏలైతే అన్ని బీలు ఏలని చెప్పగలుగుతామా? చెప్పలేం. కాబట్టి ఆల్ బీస్ ఆర్ నాట్ ఏస్, ఆల్ బీస్ ఆర్ ఏస్ అనే కన్క్లూజన్ తప్పు అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ కన్క్లూజన్, సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్, కొన్ని ఏలు బీలు కావు అంటున్నాడు. మనకి తెలుసు, ఈ వెన్ డయాగ్రామ్లో చూసినట్లయితే ఇక్కడ ఇచ్చిన ఈ సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే కొన్ని ఏలు బీలు అవుతున్నాయి, అంటే ఈ యువతల పక్క ఉన్న ఏలు బీలు కావని మనకు తెలుసు. కానీ ఇక్కడ ఎక్కడైనా అలాంటి స్టేట్మెంట్లో మనకి క్లారిటీ ఉందా? కొన్ని ఏలు బీలు కావు అని ఇక్కడ ఏమైనా ఇచ్చాడా? కొన్ని ఏలు బీలు అవుతాయి అంటున్నాడు, అంతవరకే పాజిటివ్గా చెప్పాడు.
ఇప్పుడు మనం ఏమంటున్నాం, కొన్ని ఏలు బీలు కావు అంటున్నాం, మనం సొంతంగా చెప్తున్నాం. కొన్ని ఏలు బీలు అవుతాయి అంటే కొన్ని ఏలు బీలు కావు అని మనం సొంతంగా చెప్పకూడదు అనమాట. ఇందాకేం చెప్పుకున్నాం, మనం చెప్పే కన్క్లూషన్ అనేది స్టేట్మెంట్కి లోబడే ఉండాలి. స్టేట్మెంట్లో ఏముంది, కొన్ని ఏలు బీలు అవుతాయి, అంతేగాని కొన్ని ఏలు బీలు కావు అని ఎక్కడ చెప్పలేదు. ఇంకా అదొక నెగిటివ్ కన్క్లూషన్ కాబట్టి అది రాంగ్ అవుతుంది. మనకు తెలిసింది ఇక్కడ రాయకూడదు, అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్కి లోబడే మనం కన్క్లూడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ 6ది, సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్. కొన్ని బీలు ఏలు కావు అంటున్నాడు. మనకి ఈ వెన్ డయాగ్రామ్ని బట్టి తెలుసు, కానీ మనకు తెలిసింది ఇక్కడ పనికిరాదు. కొన్ని బీలు ఏలు అవుతాయి, కొన్ని బీలు ఏలు కావు అంటున్నాడు. కావు అనేది ఇక్కడ ఎక్కడా లేదు మనకి. అందుకని ఈ నాట్, నో వచ్చినాయి నెగిటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ కన్క్లూజన్స్. స్టేట్మెంట్ ఎలా ఉంది, పాజిటివ్గా ఉంది. సమ్ బీస్ ఆర్ నాట్ ఎస్ అనేది నెగిటివ్ కన్క్లూజన్ కాబట్టి ఈ 6th కన్క్లూజన్ కూడా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ 7th, నో ఏ ఈజ్ బి. అంటే ఏది బి కాదు అంటున్నాడు. ఇక్కడ అంటున్నాం సమ్ ఏ ఈజ్ బి అంటున్నాం. కొంత ఏ బి అవుతుంది, కానీ ఏ బి కాదు అని ఎట్లా చెప్తాం మనం, ఇంకొంత అవుతుంది కదా. తట్టు అది నెగిటివ్ కన్క్లూజన్ కాబట్టి నో ఏ ఈజ్ బి, ఆల్ ఏస్ ఆర్ నాట్ బీస్ అనేది తప్పు అనమాట. ఇది కూడా రాంగ్ కన్క్లూజన్ అవుతుంది. నెక్స్ట్ నో బి ఈజ్ ఏ. బి ఏది ఏ కాదంటున్నాడు. సమ్ బి ఈజ్ ఏ అని మనం చెప్తున్నాం. ఇక్కడ కొంత బి ఏ ఉంది, ఇక్కడ కన్క్లూజన్లో ఏముంది, నో బి ఈజ్ ఏ బి ఏ కాదు అంటే అది కూడా నెగిటివ్ కాబట్టి ఇది కూడా రాంగ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, రెండే పాజిటివ్ కన్క్లూజన్స్ వచ్చాయి మనకి. ఏంటది, స్టేట్మెంట్ సమ్ ఏస్ ఆర్ బీస్ అన్నప్పుడు సమ్ ఏస్ ఆర్ బీస్ అనేది ఒక కన్క్లూజన్ కరెక్ట్ అవుతుంది, సమ్ బీస్ ఆర్ ఏస్ అనేది ఇంకొక. అంతే, ఈ రెండు మాత్రమే ఈ కేసులో మనకి కరెక్ట్ కన్క్లూజన్స్ అవుతాయి. అక్కడ పాసిబిలిటీలో కొన్ని ఏలు బీలు అయినప్పుడు కొన్ని బీలు ఏలు అవుతాయి, అంతే. ఆ రెండు కన్క్లూజన్స్ మాత్రమే కరెక్ట్ అవుతాయి. 5వది, ఇవి చూడండి, ఆల్ చూసాం, ఆల్ ఏస్ ఆర్ బీస్ చూసాం. నో ఏ ఈజ్ బి చూసాం. సమ్ అంటే సమ్ ఏస్ ఆర్ బీస్ చూసాం. ఇప్పుడు సమ్ నాట్కి ఏంటి, సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్. తెలుగులో కొన్ని ఏలు బీలు కావు. దీనికి ఎలా తీసుకోవచ్చు వన్ డయాగ్రామ్ మనం, కొన్ని ఏలు బీలు కావు. ఏ ఉంది సర్కిల్, ఇది ఏ సర్కిల్, ఇది బి సర్కిల్ అనుకున్నట్లయితే ఇక్కడ ఏవో ఈ కొన్ని ఏలు బీలు కావు. ఇంకో రకంగా కూడా తీసుకోవచ్చు. ఎట్లా అంటే ఇది ఏ, ఇది బి అనుకున్నట్లయితే ఈ ఏలో ఉన్న ఈ కొంత పార్ట్ అనేది సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్, బీలు కావు. ఇలా కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఈ పార్ట్ ఇవేమవుతాయి, సమ్ ఏస్ ఆర్ బీస్ అవుతాయి. అంటే కొన్ని ఏలు బీలు అవుతాయి, కొన్ని బీలు ఏలు అవుతాయి. ఇందాక మనం సమ్లో చెప్పుకున్నాం అది. ఇప్పుడు ఏంటి, ఈ సమ్ ఏస్ ఆర్ బీస్ ఇవి అవుతాయి, కానీ మిగతా పార్ట్ ఉంది కదా, ఈ సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్, ఇవి బీలు కావు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఇంకొక విషయం, ఈ స్టేట్మెంట్ పాజిటివ్ నెగిటివ్ మనం పరిశీలించినట్లయితే ఇక్కడ నాట్ వచ్చింది కాబట్టి ఇది నెగిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు కన్క్లూజన్స్ కూడా మస్ట్ అండ్ షుడ్ నెగిటివ్గానే ఉండాలి. పాజిటివ్ కన్క్లూజన్స్ అన్నీ రాంగ్ అవుతాయి. అసలు మనం చూడగానే చెప్పేయచ్చు సమ్ ఏస్ ఆర్ బీస్. ఇక్కడ సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అంటున్నాడు. కొన్ని ఏలు బీలు కాదు అంటే సమ్ ఏస్ ఆర్ బీస్ అని ఎట్లా చెప్తాం, కాబట్టి ఇది ఫస్ట్ కన్క్లూజన్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ సమ్ బీస్ ఆర్ ఏస్. కొన్ని బీలు ఏలు అవుతాయి, ఎక్కడని చెప్పాడా, ఇక్కడ లేదు. అసలు కొన్ని ఏలు బీలు కావంటున్నాడు అంతే. కొన్ని బీలు ఏలు అవుతాయి అని ఎక్కడ చెప్పలేదు. ఇది కూడా పాజిటివ్ కన్క్లూజన్ కాబట్టి రాంగ్ అవుతుంది. నెక్స్ట్ 3rd కన్క్లూజన్ ఏంటి, ఆల్ ఏస్ ఆర్ బీస్. అసలు సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అంటున్నాడు. కొన్ని ఏలు బీలు కానప్పుడు ఈ కొన్నిలోంచి అన్ని ఏలు బీలని మనం ఎట్లా చెప్తాం, ఆల్ ఏస్ ఆర్ బీస్ అవుతాయా, కావు కదా. కాబట్టి అది కూడా పాజిటివ్ కన్క్లూజను, మనకున్నది నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఇది కూడా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ 4th కన్క్లూజన్ ఏంటి, ఆల్ బీస్ ఆర్ ఏస్. అన్ని బీలు ఏలే అని చెప్తున్నాడు. ఎలా అవుతాయి, కొన్ని ఏలు అసలు బీలు కావు అని చెప్తున్నాడు. ఇది నెగిటివ్ స్టేట్మెంట్, అక్కడ ఇచ్చింది పాజిటివ్ కన్క్లూజన్, అన్ని బీలు ఏలు అవుతాయి అంటున్నాడు, కాబట్టి ఇది కూడా రాంగ్. నెక్స్ట్ 5th కన్క్లూజన్, సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్. మనకి ఇచ్చింది అదే, సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్. ఇదే స్టేట్మెంట్ అక్కడ కన్క్లూజన్గా ఉంది, అది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 6th కన్క్లూజన్ ఏముంది, సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అంటే కొన్ని ఏలు బీలు కావు అంటున్నాడు, కానీ కొన్ని బీలు ఏలు అవుతాయో లేదో మనకి చెప్పలేదు అసలు. కొన్ని బీలు సమ్ బీస్ ఆర్ ఏస్ అని కానీ సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్ అని కానీ ఏమి చెప్పలేదు, కాబట్టి మనం దీన్ని చెప్పలేము అనమాట. ఈ 6th కన్క్లూజన్ సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్ అనేది మన సొంత నిర్ణయంతో చెప్పలేము, కాబట్టి ఇది కూడా రాంగ్ కన్క్లూజన్.
సెవెంత్ వన్, నో ఏ ఈజ్ బి. ఏది బి కాదంటున్నాడు, మనకు తెలియదు ఆ విషయం. కొన్ని ఏలు మాత్రమే బీలు కావంటున్నాడు, మొత్తం ఏలు బీలు కావని మనకు తెలియదు, కాబట్టి ఇది కూడా రాంగ్. నెక్స్ట్ ఎయిత్ వన్, నో బి ఈజ్ ఏ. బి ఏది ఏ కాదంటున్నాడు. అసలు బి గురించి ఇక్కడ ఏమని చెప్పాడు, ఏ గురించే చెప్పాడు. కొన్ని ఏలు బీలు కావంటున్నాడు కానీ బి ఏది ఏ కాదని మనకి ఎక్కడ చెప్పలేదు. మన సొంత నిర్ణయం పనికి రాదు, కాబట్టి ఇది కూడా రాంగ్ కన్క్లూజన్. ఇక్కడ సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అన్నప్పుడు మనకి ఒకే ఒక కన్క్లూజన్ కరెక్ట్ అయింది. ఏంటది, సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్, అంతే. ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి మనం ఖచ్చితంగా చెప్పగలిగింది అదొక్కటి. ఆరోది, ఇప్పుడు వరకు మనం సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వెన్ డయాగ్రామ్ ఎలా గీసుకోవాలి, ఏ కన్క్లూజన్స్ కరెక్ట్ అవుతాయి, ఏవి రాంగ్ అవుతాయి అనేది చూసాము. ఇప్పుడు 2 స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఏ స్టేట్మెంట్స్ కన్క్లూజన్స్ కరెక్ట్ అవుతాయి, ఏవి కావు అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చారు మనకి. 2 స్టేట్మెంట్స్లో ఫస్ట్ స్టేట్మెంట్ సమ్ ఏస్ ఆర్ బీస్, ఇందాక మనం ఫస్ట్ చెప్పుకున్న ఎగ్జాంపుల్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ సమ్ బీస్ ఆర్ సీస్. దీనికి వెన్ డయాగ్రామ్ ఎలా గీసుకోవాలి, సమ్ ఏస్ ఆర్ బీస్, ఏ బి. మనం ఈ కామన్ పోర్షన్లో ఉన్నది సమ్ ఏస్ ఆర్ బీస్, సమ్ బీస్ ఆర్ ఏస్ అవుతాయి అని చెప్పుకున్నాం. ఆ 2 కన్క్లూజన్స్ కరెక్ట్ అవుతాయి అనుకున్నాం. ఈ ఫస్ట్ స్టేట్మెంట్కి వెన్ డయాగ్రామ్ అయిపోయింది. నెక్స్ట్ సమ్ బీస్ ఆర్ సీస్, అంటే కొన్ని బీలు సీలు అవుతాయి, అంటే ఈ బీలో కొన్ని సీలు కూడా ఉన్నాయి. ఇది సి సర్కిల్ ఇలా ఉంది. అంటే సమ్ బీస్ ఆర్ సీస్ అవుతాయి, ఇక్కడ సమ్ సీస్ ఆర్ బీస్ కూడా అవుతాయి. ఇక్కడ ఇది వెన్ డయాగ్రామ్. మరి ఈ సీన్ ఇక్కడే గీయాలా, ఇది బేసిక్ వెన్ డయాగ్రామ్స్ అంటారు వీటిని. మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ నుంచి మనం మొదటగా ఇట్లా గీసేది బేసిక్. మరి ఈ సి అనే సర్కిల్ని ఇంకో రకం కూడా గీయచ్చు కదా మనం. ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారం సమ్ ఏస్ ఆర్ బీస్ అని రాసాం, ఇది కామన్ పోర్షన్. నెక్స్ట్ ఏంటి, సమ్ బీస్ ఆర్ సీస్. ఈ బీస్ అనేవి కొన్ని సీలు బీలు కూడా అవుతాయి అంటున్నాడు. దాన్ని మనం సి అనే సర్కిల్ ఇట్లా కూడా గీసుకోవచ్చు కదా. అప్పుడు కూడా సమ్ బీస్ ఆర్ సీస్ అవుతున్నాయి కదా. ఇక్కడ ఇట్లా గీయొచ్చా. ఇట్లా గీసినప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏకి సికి కూడా ఒక రిలేషన్ తెస్తున్నాం. ఇక్కడ సమ్ ఏస్ ఆర్ సీస్, సమ్ సీస్ ఆర్ ఏస్ అనే రిలేషన్ తెస్తున్నాం. కానీ ఏకి సికి ఇక్కడ రిలేషన్ ఇచ్చాడా, మనకి ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఇలాంటి వెన్ డయాగ్రామ్ని మనం గీయకూడదు, ఇది రాంగ్ అవుతుంది. ఏకి సికి మధ్య ఎలాంటి సంబంధం ఇవ్వనప్పుడు ఇట్లా గీసుకోకూడదు అనమాట. ఇది ఒక పాసిబిలిటీ మాత్రమే, ఉంటే ఉండుండొచ్చు, అది తర్వాత చెప్పుకుంటాం పాసిబిలిటీస్ గురించి. బేసిక్ వెన్ డయాగ్రామ్ అయితే ఇది. ఈ 2 స్టేట్మెంట్స్ కూడా పాజిటివా నెగిటివా అనేది చూసినట్లయితే సమ్ ఏస్ ఆర్ బీస్ పాజిటివ్, సమ్ బీస్ ఆర్ సీస్ ఇది కూడా పాజిటివ్. 2 స్టేట్మెంట్స్ పాజిటివ్గా ఉన్నప్పుడు మనకు వచ్చే ఆల్ కన్క్లూజన్స్ కూడా పాజిటివే అయి ఉండాలి. అంటే పాజిటివ్ అన్నీ కరెక్ట్ అవుతాయి అని కూడా కాదు, ఇక్కడ అట్లా కూడా ఆలోచించవద్దు మనం. చూడండి, ఫస్ట్ కన్క్లూజన్ చూద్దాం. సమ్ ఏస్ ఆర్ సీస్, కొన్ని ఏలు సీలు అవుతాయి అంటున్నాడు. ఇక్కడ ఏకి బీకి రిలేషన్ ఉంది, బీకి సికి రిలేషన్ ఉంది, కానీ ఏకి సికి ఏదైనా రిలేషన్ ఉందా, లేదు. ఈ స్టేట్మెంట్స్ని బట్టే మనం దీన్ని గీసుకున్నాం. దీన్ని చూసినట్లయితే ఏకి సికి ఎలాంటి రిలేషన్ లేదు, కాబట్టి కన్క్లూజన్ 1 అనేది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ కన్క్లూజన్ ఏముంది, సమ్ సీస్ ఆర్ ఏస్. సమ్ ఏస్ ఆర్ సీస్ తప్పైనప్పుడు సమ్ సీస్ ఆర్ ఏస్, సికి ఏకి ఏ సంబంధం లేదు, అసలు మనకి ఇవ్వలేదు, కాబట్టి సెకండ్ కన్క్లూజన్ కూడా రాంగ్ అవుతుంది. థర్డ్, ఆల్ ఏస్ ఆర్ సీస్, అన్ని ఏలు సీలు అవుతాయి అంటున్నాడు. ఎక్కడ ఉందా అలాగని అన్ని ఏలు సీలు అవుతాయి ఎలా ఉంటుంది మనం చెప్పుకున్నాం. ఒక సర్కిల్ లోపల ఇంకొక సర్కిల్ రావాలి, అలా ఏం లేదు. ఏకి సికి అసలు సంబంధం చెప్పబడలేదు, కాబట్టి థర్డ్ కన్క్లూజన్ కూడా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఆల్ సీస్ ఆర్ ఏస్, అన్ని సీలు ఏలే అంటున్నాడు. అన్ని ఏలు సీలు రాంగ్ అయింది, అన్ని సీలు ఏలు కూడా రాంగ్. ఎందుకంటే సికి ఏకి అసలు ఎలాంటి రిలేషన్ ఇక్కడ మనకి ఇవ్వలేదు, చెప్పలేదు, ఇది కూడా రాంగ్. నెక్స్ట్ ఫిఫ్త్, సమ్ ఏస్ ఆర్ నాట్ సీస్, కొన్ని ఏలు సీలు కావు అంటున్నాడు. తెలుసా మనకి ఏమన్నా ఇక్కడ కొన్ని ఏలు సీలు అవుతుంది. ఇందాక వేసాం ఒక డయాగ్రామ్, ఏ సర్కిల్, బి సర్కిల్, సి సర్కిల్, ఇలా ఒక పాసిబుల్ వెన్ డయాగ్రామ్ ఉంది అనుకుంటే మనం సమ్ ఏస్ ఆర్ సీస్ అవుతాయి. ఇక్కడ ఇవి ఈ పోర్షన్లో ఉన్నాయి, సమ్ ఏస్ ఆర్ సీస్ అవుతాయి. కానీ మనకి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లో అలాంటిది ఏమీ మనకి చెప్పబడలేదు, కాబట్టి మనం బేసిక్ వెన్ డయాగ్రామ్నే ఫాలో అవుతాం, కాబట్టి ఫిఫ్త్ కన్క్లూజన్ కూడా రాంగ్ అవుతుంది. ఇదేంటంటే అవ్వచ్చు అనే పాసిబిలిటీ ఉంది. ఏది, సమ్ ఏస్ ఆర్ సీస్ అవ్వచ్చు అనేది ఒక పాసిబిలిటీ మాత్రమే, అది లేదు ఇప్పుడు ఇక్కడ ఇవ్వలేదు మనకి.
నెక్స్ట్ సిక్స్త్ కన్క్లూజన్, సమ్ సీస్ ఆర్ నాట్ ఏస్, కొన్ని సీలు ఏలు కావు అంటున్నాడు. అవునో కాదో మనకు తెలియదు, ఆ రెండింటి మధ్య అసలు ఎలాంటి సంబంధము ఇవ్వలేదు కాబట్టి సిక్స్త్ కన్క్లూజన్ కూడా రాంగే. సెవెంత్ కన్క్లూజన్, నో ఏ ఈజ్ సి, ఏది సి కాదు అంటున్నాడు. సమ్ ఏస్ ఆర్ నాట్ సీస్ అన్నాడు ఇందాక, అది రాంగ్ అయింది. నో ఏ ఈజ్ అంటే ఆల్ ఏ ఈజ్ నాట్ సి, ఆల్ ఏస్ ఆర్ నాట్ సీస్, అది మనకు అసలు తెలియదు. ఏకి సికి ఎలాంటి రిలేషన్ మనకి ఇవ్వలేదు కాబట్టి అసలు ఏమి చెప్పలేము మనం, ఇది కూడా రాంగ్ అవుతుంది. నో సి ఈజ్ ఏ, అదే వైస్ వర్స, నో ఏ ఈజ్ సి అన్నాడు, రాంగ్ అయింది, మనకు తెలీదు. నో సి ఈజ్ ఏ, సికి ఏకి ఎక్కడ సంబంధం చెప్పాడా, ఏకి బీకి చెప్పారు, బీకి సికి చెప్పారు, కానీ ఏకి సికి ఎలాంటి సంబంధము చెప్పబడలేదు కాబట్టి ఈ ఎయిత్ కన్క్లూజన్ కూడా రాంగే అవుతుంది. ఇలా ఇచ్చిన పాజిబుల్ కన్క్లూజన్స్లో ఏకి సికి మధ్య ఇలాంటి కన్క్లూజన్స్ ఇచ్చినా కానీ అవన్నీ రాంగ్ అవుతాయి ఈ బేసిక్ వెన్ డయాగ్రామ్ ప్రకారం. ఇంకోటి చూద్దాం, సమ్ ఏస్ ఆర్ బీస్, నో బీ ఈజ్ సి. 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. కన్క్లూజన్స్ నేను మార్చట్లేదు, ఎందుకంటే అవే కన్క్లూజన్స్ తీసుకున్నట్లయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి. దీనికి వెన్ డయాగ్రామ్ తీసుకున్నట్లయితే పాజిబుల్ వెన్ డయాగ్రామ్, సమ్ ఏస్ ఆర్ బీస్ మనం మొదట చూసాం. సమ్ ఏస్ ఆర్ బీస్, ఏ సర్కిల్ ఇది, బి సర్కిల్ ఇది, ఈ సమ్ ఏస్ ఆర్ బీస్ ఇది కామన్ పోర్షన్. నెక్స్ట్ నో బి ఈజ్ సి, బి ఏది సి కాదు, సి కూడా ఉంది, సి, ఈ బి ఏది కూడా సి కాదు, బికి సికి రిలేషన్ ఏంటి, నో బి ఈజ్ సి, ఎలాంటి సంబంధము లేదు. ఇది వెన్ డయాగ్రామ్, సమ్ ఏస్ ఆర్ బీస్, నో బి ఈజ్ సి. ఇప్పుడు కన్క్లూజన్స్ చూసినట్లయితే సమ్ ఏస్ ఆర్ సీస్ అంటున్నాడు, కొన్ని ఏలు సీలు అవుతాయి. ఏకి సికి ఏమైనా సంబంధం ఇచ్చాడా, మనకి ఇవ్వలేదు కాబట్టి సమ్ ఏస్ ఆర్ సీస్ అనేది మనం చెప్పలేము. ఒకటో కన్క్లూజన్ రాంగ్ అవుతుంది, మనకు తెలీదు. నెక్స్ట్ రెండోది, సమ్ సీస్ ఆర్ ఏస్, కొన్ని సీలు ఏలు అవుతాయి. సికి ఏకి ఏ సంబంధం మనకి చెప్పలేదు, మనకి చెప్పిన సంబంధం ఏంటి, బీకి సికి, బి ఏది కూడా సి కాదు అంటున్నాడు. బీకి ఏకి రిలేషన్ చెప్పాడు కానీ ఏకి సికి ఎలాంటి రిలేషన్ చెప్పలేదు కాబట్టి సమ్ సీస్, కొన్ని సీలు ఏలు కావని మనకేం తెలుసు, తెలీదు కాబట్టి ఇది కూడా రాంగ్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ కన్క్లూజన్, ఆల్ ఏస్ ఆర్ సీస్, అన్ని ఏలు సీలు అంటున్నాడు. ఎక్కడైనా ఉందా ఇందులో, లేదు. అన్ని ఏలు ఏకి బీకే తెలుసు మనకి, కొన్ని ఏలు బీలు అని తెలుసు కానీ ఏకి సికి ఎలాంటి రిలేషన్ తెలియదు కాబట్టి ఇది కూడా రాంగ్ కన్క్లూజన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఆల్ సీస్ ఆర్ ఏస్, ఆల్ సీస్ ఆర్ ఏస్, అసలు ఏకి సికి ఎలాంటి రిలేషన్ మనకు తెలియదు కాబట్టి ఇది కూడా ఆటోమేటిక్గా రాంగ్ అవుతుంది, ఫోర్త్ వన్ కూడా. నెక్స్ట్ ఫిఫ్త్ కన్క్లూజన్, సమ్ ఏస్ ఆర్ నాట్ సీస్, సమ్ ఏస్, కొన్ని ఏలు సీలు కావు అంటున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, కొన్ని ఏలు సీలు కావు అన్నప్పుడు కావు అని దేనికి ఇచ్చాడు మనకి, బి ఏది కూడా, నో బి ఈజ్ సి అంటే ఆల్ బీస్ ఆర్ నాట్ సీస్, ఈ మొత్తం బీలు సి కాదు అసలు, ఈ మొత్తం ఈ సర్కిల్లో ఉన్న బి ఏది కూడా సి కాదు. ఈ సర్కిల్లో ఏముంది ఇంకా, ఈ మొత్తం సి కానప్పుడు ఈ పార్ట్ కూడా ఉంది కదా, ఈ పార్ట్లో ఏముంది, ఏ కూడా ఉంది. ఎందుకని సమ్ ఏస్ ఆర్ బీస్ అంటున్నాం అంటే ఈ పార్ట్లో ఏ ఉంది కాబట్టి ఈ సమ్ పార్ట్ ఆఫ్ ఏ కూడా సి కాదు, మొత్తం బి సి కాదు అన్నప్పుడు ఈ బిలో ఉన్న ఈ కొంచెం పార్ట్ కూడా సి కాదు. ఈ కొంచెం పార్ట్ ఏంటి మరి, సమ్ ఏ, సమ్ ఏస్, ఇది సమ్ ఏస్ ఆర్ నాట్ సీస్. కాబట్టి ఈ ఫిఫ్త్ కన్క్లూజన్ సమ్ ఏస్ ఆర్ నాట్ సీస్ అనేది కరెక్ట్ అవుతుంది. అర్థమైందా, క్యాచ్ చేశారు కదా. సమ్ ఏస్ ఆర్ నాట్ సీస్ అంటే కొన్ని ఏలు సీలు కావు, కొన్ని ఏలు ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, బీలో ఉన్నాయి, మొత్తం బి సి కాదు అంటే ఈ మొత్తం బి సర్కిల్ అంతా సి కానప్పుడు ఈ బి సర్కిల్లో ఉన్న ఈ కొంచెం ఏస్ ఇవి కూడా సి కానట్టే కదా, ఈ మొత్తం సి కాదు అంటే ఈ పార్ట్ కూడా సి కాదు కాబట్టి ఈ పార్ట్ ఏంటి, సమ్ ఏ, సమ్ ఏస్ ఆర్ నాట్ సీస్, అది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ కన్క్లూజన్, సమ్ సీస్ ఆర్ నాట్ ఏస్, కొన్ని సీలు ఏలు కావు అన్నాడు. కొన్ని సీలు గురించి ఎక్కడ చెప్పాడో మనకి, కొన్ని సీలు ఏలు అవుతాయో కావో మనకు అసలు తెలియదు కాబట్టి సిక్స్త్ కన్క్లూజన్ రాంగ్. సెవెంత్, నో ఏ ఈజ్ సి అంటే ఆల్ ఏస్ ఆర్ నాట్ సీస్, ఆల్ ఏస్ ఆర్ నాట్ సీస్ అనేది మనకు తెలియదు, సమ్ ఏస్ ఆర్ నాట్ సీస్ అని తెలుసు. సమ్లోంచి మనం ఆల్ అని చెప్పలేము, కొన్ని ఏలు సీలు కావు, అన్నీ అవునో కాదో మనకు తెలియదు కాబట్టి సమ్ ఏస్ ఆర్ నాట్ సీస్ అనేది కరెక్ట్ అవుతుంది కానీ ఆల్ ఏస్ ఆర్ నాట్ సీస్ అనేది రాంగ్ అవుతుంది, తెలియదు మనకి. అట్లానే నో సి ఈజ్ ఏ, ఎయిత్ కన్క్లూజన్, నో సి ఈజ్ ఏ అంటే ఆల్ సీస్ ఆర్ నాట్ ఏస్, ఆల్ సీస్ ఆర్ నాట్ ఏస్ అస్సలు మనకు తెలియదు. సో ఎయిత్ కన్క్లూజన్ కూడా రాంగ్ అవుతుంది. ఈ కేసులో మనకి కరెక్ట్ అయింది ఒక ఫిఫ్త్ కన్క్లూజనే, సమ్ ఏస్ ఆర్ నాట్ సీస్. ఇట్లా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. స్టేట్మెంట్స్, ఆల్ ఏస్ ఆర్ బీస్,
సెకండ్ స్టేట్మెంట్ నో బి ఈజ్ సి. దీనికి మనం వెన్ డయాగ్రామ్ గీసుకున్నట్లయితే ఆల్ ఏస్ ఆర్ బీస్ మనకి ఇంతకుముందు తెలుసు. ఆల్ ఏస్ ఇది ఏ సర్కిల్, ఇది బి సర్కిల్. ఇలా ఉంటే ఆల్ ఏస్ ఆర్ బీస్. నో బి ఈజ్ సి. బి ఏది సి కాదు, సి ఉంది, ఇది సి సర్కిల్. నో బి ఈజ్ సి. బికి సికి మధ్య ఎలాంటి రిలేషను లేదు. ఇది బేసిక్ వెన్ డయాగ్రామ్ అనమాట. దీని నుంచి మనం ఇక్కడ ఇచ్చిన కంక్లూజన్స్లో ఏవి కరెక్ట్ అవుతాయి అనేది చూసినట్లయితే ఫస్ట్ కంక్లూజన్ చూడండి, సమ్ బీస్ ఆర్ సీస్. సమ్ బీస్ ఆర్ సీస్. ఇక్కడ ఏంటి, నో బీ ఈజ్ సి అంటే ఆల్ బీస్ ఆర్ నాట్ సీస్ అంటే ఏ బి కూడా సి కాదు అనేది మనకి ఇచ్చిన స్టేట్మెంట్. ఇక్కడే ఉంది సమ్ బీస్ ఆర్ సీస్, కొన్ని బీలు సీలు అవుతాయి అంటున్నాడు. అంటే ఒకటో స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ఎందుకని, అసలు బీకి సికి ఎలాంటి సంబంధం లేదు. నో బీ ఈజ్ సి, ఏ బి కూడా సి కాదు. నెక్స్ట్ సెకండ్ వన్, సమ్ సీస్ ఆర్ బీస్. సమ్ సీస్ ఆర్ బీస్ ఎప్పుడు అవుతుంది, ఇలా ఉంటేనే సమ్ బీస్ ఆర్ సీస్ అవుతాయి, సమ్ సీస్ ఆర్ బీస్ అవుతాయి. కాబట్టి సమ్ సీస్ ఆర్ బీస్ అనేది సికి బీకి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి కొన్ని బీలు సీలు కావు, కొన్ని సీలు బీలు కావు. కాబట్టి సెకండ్ కన్క్లూజన్ కూడా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ కన్క్లూజన్, ఆల్ ఏస్ ఆర్ సీస్. ఆల్ ఏస్ ఆర్ సీస్. ఏ ఎక్కడుంది, ఆల్ ఏస్ ఆర్ బీస్, బీలో ఉంది. ఈ బీకి సికినే ఎలాంటి రిలేషన్ లేదు. లేనప్పుడు ఏకి సికి అసలు సంబంధం ఉండే అవకాశమే లేదు. కాబట్టి ఆల్ ఏస్ ఆర్ సీస్ అనే కన్క్లూజన్ రాంగ్ అవుతుంది అన్నమాట. అట్లాగే ఫోర్త్ కన్క్లూజన్ చూసినట్లయితే ఆల్ సీస్ ఆర్ ఏస్. ఆల్ సీస్ ఆర్ ఏస్. ఆల్ సీస్ నుంచి ఏకి అసలు మనకి ఎలాంటి రిలేషన్ లేదు. కాబట్టి ఇది కూడా కన్క్లూజన్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ కన్క్లూజన్, సమ్ ఏస్ ఆర్ నాట్ సీస్. సమ్ ఏస్ ఆర్ నాట్ సీస్. కొన్ని ఏలు సీలు కాదు అంటున్నాడు. కొన్ని ఏలు, అసలు ఏ ఎక్కడుంది, బీలో ఉంది. మనకిచ్చిన రిలేషన్ బీకి సికి ఇచ్చాడు. బి, నో బి ఈజ్ సి అంటే ఏ బి కూడా సి కాదు. మరి ఏ ఎక్కడుంది, బీలోనే ఉంది, కొంత పార్టే కాబట్టి ఏ అనేది. సమ్ ఏస్ ఆర్ నాట్ సీస్ అంటే టోటల్ ఏనే సి కాదు. అంటే ఆల్ ఏస్ ఆర్ నాట్ సీస్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఏది కూడా సి కాదు. కానప్పుడు సమ్ ఏస్ ఆర్ నాట్ సీస్ అనేది కూడా కరెక్ట్ అవుతుంది. ఆల్ ఏస్ ఆర్ నాట్ సీస్ అయినప్పుడు సమ్ ఏస్ ఆర్ నాట్ సీస్ కూడా కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఫిఫ్త్ కన్క్లూజన్ సమ్ ఏస్ ఆర్ నాట్ సీస్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ కన్క్లూజన్, సమ్ సీస్ ఆర్ నాట్ ఏస్. ఇక్కడ మనకేం తెలుసు, బి ఏది సి కాదు అన్నప్పుడు ఏం చెప్తాం, సి ఏది కూడా బి కాదు కదా. ఆల్ సీస్ ఆర్ నాట్ బీస్ అంటే సి ఏది బి కానప్పుడు ఈ బిలో ఉన్న ఏలో ఏకి సమ్ సీస్ అంటే ఆల్ సీస్ ఆర్ నాట్ ఏస్ అయినప్పుడు సమ్ సీస్ ఆర్ నాట్ ఏస్ అవుతాయి. సి ఏది ఏ కాదు, కొన్ని సీలు ఏలు కావు. మొత్తం కానప్పుడు కొన్ని తీసుకోవచ్చు అని చెప్పుకున్నాం మనం. కాబట్టి సమ్ సీస్ ఆర్ నాట్ ఏస్ అనేది కూడా కరెక్ట్ అవుతుంది. ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెవెంత్ కన్క్లూజన్, నో ఏ ఈజ్ సి అంటే ఏది సి కాదు. మనం చూస్తే బి మొత్తము సి కాదు. మరి ఏ అనేది ఎక్కడుంది, ఆల్ ఏస్ ఆర్ బీస్, బీలోనే ఉంది. కాబట్టి బి మొత్తము సి కానప్పుడు బీలో ఉన్న ఏ కూడా సి కాదు. నో ఏ ఈజ్ సి అంటే ఆల్ ఏస్ ఆర్ నాట్ సీస్. ఇది కూడా కరెక్ట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఎయిత్ కన్క్లూజన్, నో సి ఈజ్ ఏ. అదే వైస్ వర్సా ఇందా చెప్పుకుంది. నో ఏది సి కాదు అన్నప్పుడు సి ఏది ఏ కాదు. ఎందుకని సి ఏది బి కాదు, బి కానప్పుడు బిలో ఉన్న ఏ కూడా కాదు. కాబట్టి ఆల్ సీస్ ఆర్ నాట్ ఏస్ అని చెప్పచ్చు అన్నమాట. ఇది కూడా కరెక్ట్ అవుతుంది. ఎయిత్ కన్క్లూజన్ కూడా కరెక్ట్ అవుతుంది. ఇట్లా మనం చూసుకోవాలి. లాస్ట్ది ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఆల్ స్టేట్మెంట్స్లో మనకి 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆల్ ఏస్ ఆర్ బీస్. సెకండ్ స్టేట్మెంట్ నో ఏ ఈజ్ సి. ఇవి కన్క్లూజన్స్. చూడండి, దీనికి మనం బేసిక్ వెన్ డయాగ్రామ్ తీసుకున్నట్లయితే ఆల్ ఏస్ ఆర్ బీస్. ఆల్ ఏస్ ఆర్ బీస్. నో ఏ ఈజ్ సి. ఏది సి కాదు. ఏకి సికి రిలేషన్ ఇచ్చాడు. ఇక్కడ ఇందాక మనం చూసింది కూడా ఇలాగే ఉంది, కానీ బీకి సికి రిలేషన్ ఇచ్చాడు. నో బి ఈజ్ సి అన్నాడు ఇందాక. ఇప్పుడు నో ఏ ఈజ్ సి అంటున్నాడు. ఏది సి కాదు. ఇది బేసిక్ వెన్ డయాగ్రాము. దీని నుంచి మనకి ఈ కన్క్లూజన్స్ ఇచ్చారు. కాబట్టి వీటిలో ఏది కరెక్ట్ అవుతుంది, ఏది రాంగ్ అవుతుందో చూద్దాం. సమ్ బీస్ ఆర్ సీస్.
సమ్ బీస్ ఆర్ సీస్. బీకి సికి ఎక్కడన్నా మనకి స్టేట్మెంట్లో రిలేషన్ ఇచ్చాడా? బీకి సంబంధించి ఏమి ఇవ్వలేదు. ఏకి సికి రిలేషన్ ఇచ్చాడు. సమ్ బీస్ ఆర్ సీస్. సమ్ బీస్ అంటే ఏంటి? ఇదే అవుతుందిగా. సమ్ బీస్ ఆర్ సీస్ అసలు ఈ రెండింటికి సంబంధం లేదని చెప్తున్నాడు. కానీ సమ్ బీస్ ఆర్ సీస్ అనేది రాంగ్ అవుతుంది అనమాట. ఫస్ట్ కన్క్లూజన్ రాంగ్. సెకండ్ వన్, సమ్ సీస్ ఆర్ బీస్. మళ్ళీ వైస్ వర్సా. సమ్ బీస్ ఆర్ సీస్ అన్నాడు, అది రాంగ్ అనుకున్నాం. సమ్ సీస్ గురించి మనకి ఎక్కడా చెప్పలేదు. కొన్ని సీలు బీలు కాదు అంటున్నాడు. కొన్ని సీల గురించి మనకు అసలు చెప్పలేదు. అది బీలు అవుతాయో కాదో బీతో సంబంధం ఇవ్వలేదు కాబట్టి సెకండ్ కన్క్లూజన్ కూడా మనం చెప్పలేము. నెక్స్ట్ థర్డ్ వన్, ఆల్ బీస్ ఆర్ సీస్. బీలన్నీ సీలు అని చెప్తున్నాడు. బీకి సికి ఎలాంటి రిలేషన్ చెప్పలేదు కాబట్టి అన్ని బీలు సీలో అవునో కాదో మనకు తెలియదు కాబట్టి థర్డ్ వన్ కూడా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ కన్క్లూజన్, ఆల్ సీస్ ఆర్ బీస్. అదే సేమ్, ఆల్ బీస్ ఆర్ సీస్ అన్నాడు. అన్ని బీలు సీలు అంటున్నాడు, అన్ని సీలు బీలు అంటున్నాడు. మనకి బీకి సికి మధ్య రిలేషన్ ఏమీ తెలియదు కాబట్టి ఇది కూడా మనం రాంగ్ పెట్టుకుంటాం. నెక్స్ట్ ఫిఫ్త్ కన్క్లూజన్, సమ్ బీస్ ఆర్ నాట్ సీస్. అంటే కొన్ని బీలు సీలు కాదు, కొన్ని బీలు సీలు కాదు అంటున్నాడు. మనకి సి ఏది కాదని తెలుసు? ఏ కాదని తెలుసు. ఆల్ ఏస్ ఆర్ నాట్ సీస్. ఏలేవి కూడా సీలు కావని తెలుసు. ఇప్పుడేమంటున్నాడు? సమ్ బీస్ ఆర్ నాట్ సీస్. సమ్ బీస్ అంటే ఈ ఏ అనేది సమ్ బీ కిందకు వస్తుంది. ఇందులో కూడా మనం బి మొత్తం బి అనుకున్నట్లయితే సమ్ బీస్ ఆర్ ఏస్ అని చెప్పుకున్నాం నిన్న చెప్పుకున్నప్పుడు. అంటే బీలు ఇందులో కూడా ఉన్నాయి. ఈ ఏ పార్ట్ని మనం ఏమనుకోవచ్చు? సమ్ బీస్ అనుకోవచ్చు. సమ్ బీస్ ఆర్ నాట్ సీస్ అంటే కొన్ని బీలు సీలు కావు కాబట్టి ఈ కన్క్లూజన్ కరెక్ట్ అవుతుంది అనమాట. సమ్ బీస్ ఆర్ నాట్ సీస్, ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ కన్క్లూజన్, సమ్ సీస్ ఆర్ నాట్ బీస్. కొన్ని సీలు బీలు కావు అంటున్నాడు. కొన్ని సీలు గురించి మనకు తెలియదు. మొత్తం సి అసలు బి అవుతుందో కాదో తెలియదు మనకి కాబట్టి కొన్ని సీలు అనే సమస్య లేదు కాబట్టి ఇది కూడా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ సెవెంత్ కన్క్లూజన్, నో బి ఈజ్ సి. బి ఏది సి కాదు అంటున్నాడు. మనకు తెలియదు బి ఏది సి అవుతుందో కాదో మనకు తెలియదు. కొంత పార్ట్ బీలో కొంత పార్ట్ మాత్రమే సి కాదని మనకు తెలుసు కానీ మొత్తం బి. నో బి అంటే ఆల్ బీస్ ఆర్ నాట్ సీస్ అని మనం చెప్పలేము కాబట్టి సెవెంత్ కన్క్లూజన్ కూడా రాంగ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎయిత్ కన్క్లూజన్, నో సి ఈజ్ బి. ఇందాక నో బి ఈజ్ సి. బి ఏది సి కాదు అంటే మనం సి ఏది బి కాదని చెప్పగలుగుతాం. ఇక్కడ బి ఏది సి కాదని చెప్పలేకపోతున్నాం కాబట్టి సి ఏది బి కాదనేది కూడా మనం చెప్పలేము. సో ఎయిత్ కన్క్లూజన్ ఈజ్ ఆల్సో రాంగ్ కన్క్లూజన్. ఇక్కడ ఒకటే మనకు కరెక్ట్ అయింది. ఫిఫ్త్ కన్క్లూజన్ ఏంటది? సమ్ బీస్ ఆర్ నాట్ సీస్. కొన్ని బీలు సీలు కావు. ఇట్లా ఇవి కొన్ని ఉదాహరణలు, బేసిక్ ఉదాహరణలు అనమాట. వీటి నుంచి మనం అసలు రియల్గా ఈ ఏలు బీలు సీలు బదులు వేరే పదాలు ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ బేసిక్స్ చాలా క్లియర్గా చెప్పాను ఇందులో. దీన్ని లైక్ చేయండి, అట్లనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మోర్ వీడియోస్ మీకు ఉపయోగపడతాయి. అట్లనే నా ఛానల్లో రీజనింగ్కి సంబంధించి మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఆ వీడియోస్ అన్ని చూసి మీకు ఉపయోగించుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.